ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. నేను మీ శ్రీజ. ఇవాళ వీడియో ఏంటంటే మిల్ మేకర్తో ఒక ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుందండి. ఏంటంటే ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు కేవలం ఒక ఆనియన్ అలాగే పచ్చిమిర్చి మిల్ మేకర్ ఉంటే చాలండి, మనం ఈ డిష్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రసంలోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్గానే కాకుండా దీని రైస్లో కానీ డైరెక్ట్ కర్రీగా తీసుకోవచ్చు, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ప్రిపరేషన్ ఏంటి అనేది మనం ఈజీ వేలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను గోరువెచ్చటి వాటర్లో ఇక్కడ మిల్ మేకర్ తీసుకున్నానండి. ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. ఈ విధంగా మనకి ప్రెస్ చేస్తే ఫ్రెష్ అయ్యేలా ఉండాలి. వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం, ఎందుకంటే కొద్దిగా పెద్దగా ఉన్నాయి. మీకు నచ్చితే అలాగే ఉంచేసుకోండి. హాట్ వాటర్లో మనం నానబెట్టడం వల్ల అందులో ఉండే డస్ట్ ఏమైనా ఉంటే తొందరగా వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే మిల్ మేకర్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంబడే నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వకుండా మీ వరకు చేరుతుంది. మనకి ఇది కర్రీకి కావాల్సింది, ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేస్తామండి. సో దానికి పచ్చిమిర్చి అలాగే మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకుందామండి. సో మెయిన్ గ్రేవీ వచ్చేసి ఇదే. స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు మనం దీనిపైన ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక మనం ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేద్దాం. మీ క్వాంటిటీని బట్టి కర్రీ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. అది హీట్ అయ్యాక ఇందులో మనం జీలకర్ర, ఆవాలు, అలాగే అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్, వాటిని కూడా యాడ్ చేసుకుందాం. సో ఈ విధంగా ఆనియన్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇవి మనకి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ డిష్ చాలా చాలా బాగుంటుందండి. అలాగే మనకి ఏం కర్రీ చేయాలి అని అసలు అర్థం అవ్వనప్పుడు సో ఇలాంటి కర్రీస్ క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుందాం 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుందాం. సో ఆనియన్ అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం ఒక 2 మినిట్స్ వరకు. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, ఇందులో మనం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేద్దామండి. పసుపు కొద్దిగా ఎక్కువనే యాడ్ చేయండి, ఎందుకంటే మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో చూసి యాడ్ చేసుకోండి. ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఈ తాలింపులోనే మనం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 5 to 7 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆయిల్లోనే పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఫ్రై చేయడం వల్ల మనకి ఆ పచ్చివాసన అనేది తెలియకుండా ఉంటుంది. సో ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చిమిర్చిది. సో ఈ విధంగా బాగా కలుపుకొని ఆనియన్ పేస్ట్ అనేది మన పచ్చిమిర్చి పేస్ట్కి బాగా రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వాళ్ళకి అలాగే కలుపుతూ ఉండాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ అయ్యాయి కదా, మనకి ఆయిల్ అనేది అలా పైన వస్తూ ఉంటుంది, చిన్నగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో ఒక 1.5 స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఆ మసాలా పేస్ట్ అనేది పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్కి బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇప్పుడు. సో అంతా ఆ మసాలా పేస్ట్ అనేది బాగా కుక్ అవ్వాలండి ఆయిల్లో. సో అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒక 2 మినిట్స్ మనం ఇలా మూత పెట్టుకొని నిద్దాం. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు మిల్ మేకర్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ పేస్ట్లో వేసేసి ఈ ముక్కలకి పట్టే విధంగా
అది ఆనియన్ పేస్ట్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఈ మిల్ మేకర్ కలిసే విధంగా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు కోవాలి. తర్వాత మధ్యలో చెక్ చేస్తూ ఉండాలండి. ఒకసారి మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిగి తిప్పుకుంటే సరిపోతుందండి. అంతే అండి, పర్ఫెక్ట్ మనకి డిష్ అనేది. సో మూత పెట్టుకుందాం మళ్ళీ ఒక 1 మినిట్ వరకు. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకు మిల్ మేకర్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా మీరు ట్రై చేయండి. సో ఫైనల్గా మనం కొత్తిమీరతో దీన్ని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో యమ్మీ టేస్టీగా ఉండే పచ్చిమిర్చితో చేసుకునే మిల్ మేకర్ ఫ్రై చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి థింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.